భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు రామచంద్రరావు గారికి మరోసారి అభినందనలు తెలియజేస్తున్నాం. ఇప్పుడే పోయి కలిసి రావడం జరిగింది. రామచంద్రరావు గారు బాల్యం నుంచే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క స్వయం సేవకులు. అదేవిధంగా విద్యార్థి పరిస్థితుల్లో పనిచేసినాడు. విద్యార్థి పరిస్థితుల్లో పనిచేసినప్పుడు, అఖిల భారతీయ విద్యార్థి పరిస్థితుల్లో పనిచేస్తున్నప్పుడు అనేక రకాలైన ఒడిదొడులు ఎదుర్కొన్నాడు. పీడిఎస్ల ద్వారా అనేక రకాలుగా పోలీసు వాళ్ళతోటి, తర్వాత కోర్టుల కేసులతో బాగా ఇబ్బంది పడ్డటువంటి వ్యక్తి. పార్టీ నిర్మాణం కోసం తను అంకిత భావంతో ఏనాడు కూడా మొక్కబోని ధైర్యంతో అటాక్ చేసిన ఇప్పుడు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా పార్టీ నిర్మాణం కోసం, తాను నమ్మిన సిద్ధాంతం కోసం, జాతీయ భావాలు కలిగినటువంటి, దేశభక్తి కలిగినటువంటి గొప్ప వ్యక్తి మా యొక్క రామచంద్రరావు గారు, మా యొక్క నూతన అధ్యక్షుల వారు. పార్టీ నిర్మాణం గత 45 సంవత్సరాల నుంచి ఏనాడు కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి, వస్తుంది, మేము ఏదో ప్రయోజనం పొందలేదు, నిస్వార్థంగా దేశం కోసం దేశభక్తితోటి ఈ దేశంలో జరుగుతున్న ఆంతరంగిక భద్రతకు విఘాతం కలిగించే శక్తుల పట్ల పూర్తిగా కఠినంగా వ్యవహరిస్తూ, తీవ్రవాదాన్ని ఉగ్రవాదంతో ఉక్కుపానంతో అనుస్తూ 370 ఆర్టికల్ను రద్దు చేయడం కోసం అనేక రకాల ఉద్యమాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి మా యొక్క రామచంద్రరావు గారు. కాబట్టి వారి యొక్క నాయకత్వంలో పార్టీ ముందుకు పోతుంది. నమస్తే, నేను నూకల పద్మారెడ్డి, బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకురాలని. రామచంద్రరావు గారు రావడం అనేది నిజంగా ఒక మంచి విషయము. ఎందుకంటే అందరికీ అనుకూలంగా ఉండే వ్యక్తిత్వం గల మనిషి, సాధు స్వభావి. కాబట్టి ఎవరితో ఆయనకి కూడా ఎలాంటి కాంట్రవర్షీలోకి వెళ్ళే మనసత్వం కాదు. బేసిక్గా కూడా ఒక అడ్వకేట్గా ఉన్నారు, పెద్దరికంగా ఉన్నారు. పార్టీ గురించి అన్ని క్లుప్తంగా తెలిసిన వ్యక్తి, కింద స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి, చాలా సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తున్న వ్యక్తి. కాబట్టి బయట అందరూ అనే విధంగా కాకుండా భారతీయ జనతా పార్టీలో ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేశారు. మొన్న మనం చూసాం అక్కడ మా వేద కన్వెన్షన్లో మీటింగ్, ప్రతి ఒక్కరు కూడా అక్కడికి రావడం జరిగింది. ఎమ్మెల్యేలు వచ్చారు, ఎంపీలు వచ్చారు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. చాలా అద్భుతంగా అందరూ కూడా రిసీవ్ చేసుకుంటున్నారు. బయట పార్టీలు కొంతమంది చెప్తున్న విధంగా ఏమీ లేదు. ఎందుకంటే నన్ను చాలామంది అడిగే విషయం ఏంటి అంటే, రామచంద్రరావు గారిని తీసుకోవడం మీకు ఓకేనా, మీరు అందరూ ఎలా ఉంటారు, ఇష్టం లేదు కదా కొంతమందికి అంటే. ఇప్పుడు కొన్ని మార్పులు జరిగినప్పుడు కొంత భేదాభిప్రాయం రావడం అనేది సర్వసాధారణ విషయం. ఇప్పుడు గొడవలంటే, మా ఇష్యూస్ అంటే ఎక్కడ లేకుంటున్నాయి, ఏ పార్టీలో లేకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఈరోజు హఠాత్తుగా రేవంత్ రెడ్డి వచ్చాడు, రాగానే వాళ్ళ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ యాక్సెప్ట్ చేశారా? ఇష్యూస్ లేవా, గొడవలు అయితే లేవా? అదేవిధంగా కవిత, కేటీఆర్ని తీసుకోండి, జగన్, షర్మిలని తీసుకోండి, ప్రతి దాంట్లో వాళ్ళు రక్త సంబంధం ఉన్న వ్యక్తులే గొడవలు పడుతున్నప్పుడు ఈ చిన్న కమ్యూనికేషన్ రావచ్చేమో కానీ అవి పెద్ద ఇష్యూలు కాదు. అవేమో సార్ట్అవుట్ చేసుకునే అన్ని సమస్యలు అయితే కాదు. ఖచ్చితంగా సెంట్రల్ పార్టీ సార్ట్అవుట్ చేస్తుంది దాన్ని. నా పేరు బండారు శైలజ. మాకు సంస్థాగతంగా కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఎన్నుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే ఆయన అనేక సంస్థల చాలా ఏళ్ళ నుంచి బీజేపీలో పనిచేస్తున్నారు. ఆయన ఏబీపీలో బాగా పనిచేశారు, అనేక ఉద్యమాలు చేశారు, జైలుకి వెళ్ళొచ్చారు, చేయికి దెబ్బ తాకింది, కాలుకు చాలా చేశారు. మేము వారితో పాటు మేము కూడా ఏబీపీలో ఉన్నప్పుడు పనిచేసాము. కాబట్టి మాకు వారు పని ఎట్లా ఉంటుంది, ఏ విధంగా సంస్థాగతంగా ముందుకు తీసుకెళ్తారు, వారు ఎంత సౌమ్యంగా మాట్లాడినా కానీ పని విషయం ఎట్లా వచ్చేసరికి ఎంత ర్యాష్గా ఉంటారు, ఏ విధంగా అనేది మాకు తెలుసు. కాబట్టి పార్టీ వారి ఆధ్వర్యంలో చాలా ముందుకెళ్తుంది. రానున్న రోజుల్లో కూడా మేము తెలంగాణలో బీజేపీ అధికారం తేవడానికి మేము శాయశక్తిలా కృషి చేస్తాము. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 8 మంది ఎంపీలం ఉన్నాము, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇప్పుడు వచ్చే రోజులన్నీ బీజేపీయే. ప్రజలు కూడా బీజేపీకి పట్టం కడుతున్నారు. 4వ సారి కూడా నరేంద్ర మోడీ గారికి స్వాగతం చెప్పడానికి అందరూ ఉత్సాహంగా ఉన్నారు.